ఒక సినిమానో ఒక ఎంటర్టైన్మెంట్ చూసి సంతోషంగా ఉండాల్సినటువంటి సంతోషపెట్టేటువంటి ఒక పరిశ్రమ ఇది. మరి అలాంటి పరిశ్రమ సంతోషపెట్టేటువంటి ఒక పరిశ్రమ ఇది. మరి అలాంటి పరిశ్రమే కుంటుపడేట్టుగా రాజకీయాలు చేస్తూ ఉండటం వలన ఆ రాజకీయాలకి బలైపోతా ఉంది ఈ రోజున సినిమా పరిశ్రమ అనేది. మరి రాజకీయాల్లోనూ మీరే ఉండాలి, సినిమాల్లోనే మేమే ఉండాలి అనేటువంటి ఒక ఆతృత ఏదైతే ఉందో దానివల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని నేనైతే అనుకుంటా ఉన్నా. అలాంటి దాన్ని పక్కన పెట్టి, మీ ఆతృతను పక్కన పెట్టి, మీ రాజకీయాలు పక్కన పెట్టి, కొంతమంది వ్యక్తుల యొక్క స్వార్థం కోసం సినిమా పరిశ్రమ బలి చేయవద్దు. దీని మీదే బతుకుతున్నటువంటి వాళ్ళని, అట్లాగే రాష్ట్రం యొక్క యోగక్షేమాలని, రాష్ట్రం యొక్క సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని మరి మీరు అందరూ కూడా పాడు చేస్తా ఉన్నారు. దానివల్ల వచ్చేటువంటి నష్టం మరి చాలా చెప్పుకోలేనంతగా ఉంది. రేట్ల గురించో ఇంకో దాని గురించో నేను మాట్లాడలేదు. ఎందుకంటే ఆల్రెడీ మిత్రులు మాట్లాడారు, మా చైర్మన్ గారు మాట్లాడారు. మరి ఇక తరతమ భేదాలు పక్కన పెట్టండి, ఉత్సాహంగా పనిచేసినటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవార్డులు ఇవ్వండి. అట్లాగే దాంట్లో టాలెంట్ ఉంటే ఇవ్వండి, ప్రాంతాలకు కానీ లేకపోతే ఇంకొక దానికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ మీరు ఏదైతే చేస్తా ఉన్నారో దాంట్లో రాజకీయాలు లేకుండా ఉంటే అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు విభజన అనేటువంటిది జరిగింది 2 రాష్ట్రాలు. మరి టీఎఫ్సీసీకి గుర్తింపు ఇవ్వమనేటప్పటికీ ఇంకా అయిపోలేదు, కలిసే ఉన్నాయి అంటున్నారు. కలిసే ఉన్నాయి అన్నప్పుడు మరి అటువంటిప్పుడు మీరు చేయాల్సినటువంటి కొన్ని టెక్నికల్ క్రైటీరియా అనేటువంటిది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి కదా. ఇది టీఎఫ్సీసీ మరి మీ అందరినీ కూడా అడుగుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి సమయం కానీ ఇదంతా కూడా చెప్పాల్సినటువంటి టైం. దాన్ని కూడా గుర్తించి రాబోయే కాలంలో దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తారని చెప్పి తొందరలో దీనికి ఒక సొల్యూషన్ వస్తుందని భావిస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ.